బద్దలైన అగ్నిపర్వతం, భారత్లో యాష్ క్లౌడ్. ఇథియోపియాలో బద్దలైన హెలిగపి అగ్నిపర్వతం ఇండియాపై ప్రభావం చూపుతోంది. దీని పొగ ఢిల్లీ పరిసరాలకు చేరింది. 130 కిలోమీటర్ల వేగంతో ఎర్ర సముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్లో కనిపించింది. 25,000 నుంచి 45,000 అడుగుల ఎత్తులో ఈ యాష్ క్లౌడ్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. పొగ వల్ల విమాన రాకపోకలపైన ప్రభావం పడుతోంది. రేపే ఎన్నికల స్కెడ్యూల్. గ్రామాల్లో ఎన్నికల నగారా మోగనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల జాబితా అందడంతో రేపు సర్పంచ్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసేందుకు ఎస్సీసీ సిద్ధమైనట్టు సమాచారం. బుధవారం కుదరకపోతే గురువారం తప్పనిసరిగా స్కెడ్యూల్ రిలీజ్ చేయనుంది. పిల్లల కోసం బాల భరోసా త్వరలో ప్రారంభం. ఆరోగ్య సమస్యలున్న 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత చికిత్స అందించేందుకు ప్రభుత్వం బాల భరోసా పథకాన్ని తీసుకొస్తోంది. సీఎం రేవంత్ త్వరలో దీనిని ప్రారంభిస్తారని సమాచారం. అంగన్వాడీ ఆశా వర్కర్లు పిల్లల చూపు, వినికిడి, ప్రవర్తన వంటి 42 అంశాలపై ఇంటింటి సర్వే చేశారు. 18 లక్షల మంది డేటా సేకరించి 8 లక్షల మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు తేల్చారు. చికిత్సతో ఈ సమస్యల్ని పోగొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు. సామాన్యులకు షాకింగ్ న్యూస్. టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. 10 రోజుల కిందట 10 రూపాయలు కిలో పలికిన టమాటా ఇప్పుడు 80 రూపాయలకు చేరింది. మోందా తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో టమాటా పంట నాశనం అవ్వడం, దిగుబడి తగ్గడమే దీనికి కారణమని రైతులు తెలిపారు. గతేడాది ఇదే సమయంలో మార్కెట్కు 700 మెట్రిక్ టన్నుల టమాటా రాగా ఇప్పుడు కేవలం 140 మెట్రిక్ టన్నుల మాత్రమే వస్తోంది.